లేకుంటే మీరు ఏమీ తీసుకుని పోయేటువంటి వాళ్ళు కాదు. ఆలోచిస్తున్నారా? అంటే ఇక్కడ నిలబడినటువంటి నేను ఈ మినిస్ట్రీలో పెద్దగా దైవజనులందరూ ఏర్పాటు చేసుకున్నారు. నాకు పేరు రాసుకున్నటువంటి రాత కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా 40 సంవత్సరాలు పెంచు యేసు ప్రభు పెళ్లి క్యాన్సర్లో నుండి నేను చచ్చిపోతే నా దేవుడు ఆయన నన్ను తన కుమారుడుగా అంగీకరించి పిలిచి నన్ను ఏర్పాటు చేసుకొని పరిశుద్ధ గ్రంథం చదవమని చెప్పాడు. కానీ రాసేదానికి ఏమీ రాదు. దేవునికి స్తోత్రం. ఆలోచిస్తున్నారా? అంటే ఎక్కువగా ఈ కడవరి కాలంలో దేవుని వాక్యాన్ని వినాలి. ఏ వినాలి? దేవుని వాక్యాన్ని వినాలి. అంటే నేను వాక్యం చెబుతాను మీరు బైబిల్ చదవడానికే జరుగుతాయి. మీరేం మాట్లాడలేదే? దేవునికి స్తోత్రం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యమును, వాక్యం దేవుని యొద్దనును, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారి మన మధ్య నివసించుచుండెను. దేవునికి స్తోత్రం. ఎక్కడుందంట వాక్యం? ఆదిలోనే వాక్యం ఉంది. ఆ వాక్యమైన దేవుడు శరీరధారి మన మధ్య నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆలోచిస్తున్నారా? ఈ వాక్యమైన దేవుడు పిల్లరా, 2వ మాట కూడా మీకు చెప్తున్నాను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయములో 29వ వచనములో మర్నాడు యోహాను నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. అంటే ఏ పాపాలు మోసుకొని పోతున్నాడు? లోకములో ఉన్న వారి పాపాలన్నీ మోసుకొని పోతున్నాడు. అంటే ఆలోచిస్తున్నారా? లోకములో ఎంతమంది ఉన్నారు? ఏ కులమని చెప్పాడా? మనుషులు అంటే అందరూ ఒకటే. అందుకని దేవుని భూలోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఇలాంటి యేసయ్యకు ఒక్కడికి మాత్రమే లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. ఆలోచిస్తున్నారా? నువ్వు నేను మనం చేసిన పాపాలని బైబిల్ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకే వాస్తవంగా యేసయ్య పేరేంటంటే లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అని. ఎవరన్నారు ఈ మాటను చూస్తే? యోహాను అన్నాడు. ఎవరి యోహాను? ఎప్పటి నుంచి ఉన్నాడు యోహాను? యేసు ప్రభు కంటే 6 నెలల ముందు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈయన తల్లిదండ్రులు ఎవరైనా మనం చూస్తే ఎలీషమ. వాస్తవంగా పిల్లరా, తండ్రి పేరు అంటే ఎప్పుడన్నా అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. జకర్యా కుమారుడు అనేటువంటి యోహాను. ఇంకా మనం కొంచెం లోతులకు వెళ్ళాలంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక రాజ్యం సమీపించి మరి మారు మనసు పొంది సువార్త నమ్మండని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యోహాను ఒంటి రోమను వస్త్రం ధరించుకున్నవాడు, మన చుట్టూ తోలుదడ్డి ధరించుకున్నవాడు, మిడతలను అడివి తేనెయు ఇతనికి ఆహారము. శివుడిగా చదివానా, చదివానా? బైబిల్ ఏమన్నా చూసి చదివానా, చదువు చదివానా? దేవునికి స్తోత్రం. బైబిల్ అంతా మీ హృదయంలో ఉండకపోయినా కొంత వాక్యానైనా మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. చెప్పండి పట్రే.
దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే అచ్చరముక్క లేని నన్ను నా ప్రభు 40 సంవత్సరాల కంటే ముందే క్యాన్సర్ వ్యాధిలో చచ్చిపోయి అందరూ పెట్టేస్తే నా తండ్రి నన్ను వెతుక్కుంటా వచ్చాడు. బైబిల్ చదువుకున్నాక వారికి నేను దొరికి నన్ను విషాదించిన వారికి నేను ప్రత్యక్షమైతే ఇశ్రాయేలు విషయమై అవిధేయులైన వారు ఎదురాడుతున్న ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను. అంటే యేసయ్య నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు, నేను యేసయ్యని ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఎత్తుకుంటూ వెళ్ళేదేమో నాకు తెలియదు. నేను నా కుటుంబస్తులు ఎవరు కూడా మా నాయనే 250 గంటలు పూజారు. ఇక వాస్తవంగా యేసయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను ఎవరు పిలిచాడంటే నా కుమారుడు అని పిలిచాడు. 2 సార్లు పిలిచాడు. ఒకసారి నేను రానయ్యా చూడు నా ఇంటికి ఎంత ఉన్నాయో అని అన్నీ చెప్పేశాను. మౌనంగా చూస్తామండి. 2వ సారి అన్నాడు నా కుమారుడు అయ్యుంటే ఏం చేయవు, నేను పిలుస్తున్నానమ్మన్నాడు. అంటే ఆ విధంగా పిలిచి నన్ను బాగు చేసి స్తోత్రము స్తుతి అనే దాన్ని కూడా నాకు రాదు. అలాంటి నన్ను